హాయ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసు కదా రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు గారికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేత ఎలా అయినా కానీ అధ్యక్ష అని పిలిపించుకోవాలని చెప్పేసి ఆయనకు ఒక కోరిక ఉందన్నమాట. అయితే ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇప్పుడు ఆయన ఒక కీలకమైన అస్త్రాన్ని సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆ అస్త్రం ఏందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని వీడియోని లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ని కింద తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్లో. రీసెంట్గా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక కీలకమైన అస్త్రాన్ని ప్రయోగించాలని చెప్పేసి ఆయన అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకు ఆ ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయనకి ఒక కళ ఉంది. ఎందుకంటే నేను జగన్ కన్నా ఒక స్థాయి ఎక్కువ అనుకునే వ్యక్తి రఘురామకృష్ణరాజు. అయితే ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా అయినా అసెంబ్లీకి రప్పించాలి అని చెప్పేసి ఆయన కోరిక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమైనా కానీ అసెంబ్లీలో లేకపోవడం అనేది రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నా కానీ ఆయనకి ఒక వెల్తి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఆ ప్లేస్లో అప్పుడు ప్రతిపక్ష నేతలకు కానీ అలాగే స్పీకర్ రఘురామకృష్ణరాజుకి కానీ ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేత ఆయనకి అధ్యక్ష అని పిలిపించుకోవాలని చెప్పేసి ఒక కోరిక ఉంది. ఎందుకు ఈ కోరిక ఉందంటే ఆయన గతంలో కూడా తన యొక్క తను ఏమనుకుంటున్నానో తన యొక్క కోరిక ఏంటనేది ఆయన గతంలో కూడా ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నేను స్పీకర్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్షాన్ని పిలిపించుకోవాలి అని చెప్పేసి. అయితే అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఓన్లీ 11 సీట్లకే పరిమితమయ్యాయి కాబట్టి దాదాపు 60 రోజులుగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రప్పించడం కోసం రఘురామకృష్ణరాజు ఒక ఆయుధాన్ని సిద్ధం చేశారు. ఆ ఆయుధం ఏంటంటే ఎవరైనా కానీ సరైన లీవ్ అడగకుండా ఒక 60 రోజులు కనుక అసెంబ్లీకి ఆబ్సెంట్ అయితే, సమావేశాలు జరుగుతున్నా కానీ అసెంబ్లీకి ఆబ్సెంట్ అయితే వాళ్ళు అనర్హుగా ప్రకటిస్తారనమాట. ఈ అనర్హుడిగా ప్రకటిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా తమ యొక్క ఎమ్మెల్యే సీటు కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించడానికి రఘురామ సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆయన ఎలా అయినా అసెంబ్లీకి రప్పించి ఎలా అయినా ఆ అధ్యక్షాన్ని పిలిపించుకోవాలని చెప్పేసి రఘురామకృష్ణ కోరిక అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఇలా భయపెడితేనన్నా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు అని చెప్పేసి ఆయన ఒక రకంగా భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. మరి జగన్మోహన్ రెడ్డి యొక్క విషయం స్పందించి ఆయన అసెంబ్లీకి వస్తాడా రావాలని చూడాలి. కాకపోతే వీళ్ళు అంత ధైర్యం చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక ప్రతిపక్ష నేతని, దాదాపు 40% ఓటు బ్యాంకింగ్ ఉన్న నేతని వీళ్ళు సస్పెండ్ చేస్తారనేది కూడా కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్షాన్ని పిలిపించుకోవాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు కోరిక. ఆయన నెరవేర్చుకోవడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుండు అని చెప్పేసి మనకైతే అర్థమవుతా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఒక